ట్రాన్స్మిషన్ మీడియాలో గైడెడ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా. సో అన్గైడెడ్ మీడియా మీన్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్. సో గైడెడ్కి వచ్చేసి ఫిజికల్ పాత్ అనేది 2 డివైజెస్ బిట్వీన్ ది సమ్ కేబుల్స్ అంటే విత్ వైర్తో మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి అంటే వైర్ ఏమీ లేకుండా డివైజెస్ అనేది సిగ్నల్స్ ద సమ్ యాంటీనాస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో హియర్ నో ఫిజికల్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ది 2 or more డివైజెస్ కమ్యూనికేటింగ్ వైర్లెస్లీ. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వితౌట్ వైర్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైర్లెస్ సిగ్నల్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ది ఎయిర్. సో మెయిన్ మీడియా ఇక్కడ ఏంటంటే ఎయిర్ని యూజ్ చేసి సో కమ్యూనికేషన్ సిగ్నల్స్ అనేది పాస్ చేస్తాము అండ్ ఆర్ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ది అప్రోప్రియేటెడ్ యాంటీనాస్. సో దానికి అప్రోప్రియేట్ అయిన యాంటీనాస్తో సిగ్నల్స్ అనేది ఇక్కడ సిగ్నల్స్ ద్వారా అన్ డివైస్ టు ఎనదర్ డివైస్కి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ అన్గైడెడ్లో రేడియో ట్రాన్స్మిషన్ అనేది 6 బ్యాండ్స్గా డివైడ్ చేశారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ది వైర్లెస్ ట్రాన్స్మిషన్ అండ్ దాని యొక్క రేంజెస్ అనేది విజిబుల్ లైట్. సో రేడియో వేవ్స్ 10⁻⁻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 ⁻
రేంజెస్ అనేది ఇక్కడ మనం 6 బ్యాండ్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ మన అన్గైడెడ్ మీడియా వచ్చేసరికి అగైన్ 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఫస్ట్ వన్ రేడియో ట్రాన్స్మిషన్ చూద్దాం. It is easier to generate because of its large wavelength. It can be penetrate through the walls and structure like. సో ఇక్కడ ఏంటి అంటే రేడియో ట్రాన్స్మిషన్ అనేది ఈజీగా జనరేట్ చేస్తాం, ఎందుకంటే లార్జ్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. ఇది వాల్స్ అంటే గోడ ఉన్న అది మనకి సిగ్నల్స్ అనేది దాన్ని దాటి కూడా పాస్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అనేది 3 Hz, దీని యొక్క రేంజ్ అనేది 3 Hz to 300. నెక్స్ట్ ఎక్కువగా రేడియో ట్రాన్స్మిషన్స్ అనేది FM రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్ అండ్ యూజ్ దీస్ వేవ్స్. మెయిన్గా FM రేడియోస్, కార్డ్లెస్ ఫోన్స్కి ఇక్కడ మనం ఈ రేడియో ట్రాన్స్మిషన్ మీడియా అనేది యూజ్ చేస్తాము. సమ్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనేది. సో ఇక్కడ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. సో ఇక్కడ 2 యాంటీనాస్ ఉంది, ఇది ట్రాన్స్మిటర్ యాంటీనా, రిసీవర్ యాంటీనా. సో ఇక్కడ మనకి వేవ్ లెన్స్ ద్వారా, రేడియో వేవ్స్ ద్వారా వన్ డివైస్ టు అనదర్ డివైస్ అనేది సిగ్నల్స్ ద్వారా యూజింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎయిర్ ద్వారా మన సిగ్నల్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది వితౌట్ వైర్స్. ఓకే, సో ఇక్కడ ఈ రేడియో ట్రాన్స్మిషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే వన్ సెండరు మెనీ రిసీవర్స్. అంటే వన్స్ మనం సెండ్ చేస్తే నెంబర్ ఆఫ్ రిసీవర్స్ అనేది ఆ డేటా అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రేడియో ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్స్. సో మైక్రోవేవ్స్ అగైన్